విక్కీ అయితే పద్మావతిని హాస్పిటల్లో చేర్చి తను గుడికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న తల్లిని చూసి అలా నడుచుకుంటూ అయితే ముందుకు వస్తూ ఉంటాడు. ఇంతలో ఆ తల్లి దగ్గరకు వచ్చి మోకరిల్లి, అమ్మ తల్లి, నేను ఇప్పటి వరకు ఎవరిని ఏమీ కోరలేదు, ఎవరిని ఏమీ అడగలేదు. ఫస్ట్ టైం నేను నిన్ను అడుగుతున్నాను తల్లి, నువ్వు నా పద్మావతిని నాకు ఇచ్చేయివా అని చెప్పేసి అయితే అలా ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే, నేను ఇప్పటి వరకు ఎవరిని నోడు విరిచి ఏమీ అడగలేదు, నిన్ను కూడా ఇప్పటి వరకు ఏమీ అడగలేదు, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను. నా పద్మావతి ప్రాణాపాయ స్థితిలో ఉంది, నువ్వు నా పద్మావతిని ఎలాగైనా నాకు ఇచ్చేయివా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఏడుస్తూ ఉంటాడు. అలా ఆ తల్లికి దండం పెట్టుకుంటూ అయితే, నీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను, నువ్వు నా పద్మావతిని ఎలాగైనా నాకు కాపాడి నా పద్మావతిని నాకు ఇచ్చేయివా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇన్నాళ్ళు నా పద్మావతిని అపార్థం చేసుకొని ఇన్నాళ్ళు చాలా బాధ పెట్టాను. ఇప్పుడు ఆ నిజం తెలిసిన తర్వాత నా పద్మావతి నాకు దూరం అయిపోతుందేమో అని చెప్పేసి అయితే చాలా భయంగా ఉంది. నువ్వు నాకు నా పద్మావతిని ఇచ్చేయి అని చెప్పేసి అయితే దేవుణ్ణి అలా మొక్కుతూ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ తన చేతుల్ని మొక్కుకుంటూ, తల్లి నాకు అమ్మ లేదు, అమ్మ ప్రేమ అంటే ఏమిటో తెలియదు, నేను పద్మావతిని పెళ్లి చేసుకున్నాను, అమ్మ ప్రేమను పొందుద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను, కానీ అలా జరగలేదు. నేను నా మూర్ఖత్వం వల్ల నా భార్యను ఎన్నో ఇబ్బందులు పెట్టాను, ఎన్నో బాధలు పెట్టాను, కానీ తను భరించి నన్ను భర్తగానే స్వీకరించిందే తప్ప నన్ను ఎప్పుడు విడనాడలేదు. కానీ ఇప్పుడు ఏమో తను నాకు తెలిసిన వచ్చిన తర్వాత తను ఏమో ప్రాణాపాయ స్థితిలో ఉంది, తనని ఎలాగైనా నువ్వే కాపాడాలి, నువ్వే తనని రక్షించి నా పద్మావతిని నాకు ఇవ్వు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఆ తల్లిని కోరుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ చెకప్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న విక్కీ మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు.